బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా మ్యాట్రిక్స్ ఈజ్ రియల్ ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్ ఇట్, కాన్షియస్నెస్ షిఫ్ట్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారా, అలాగే జీవిస్తూ ఉన్నారా అనే టాపిక్ తీసుకొని సాక్షి చెప్తూ ఉన్నారు. పాత ప్రపంచం పడిపోతుంది, కొత్త ప్రపంచం ప్రకటితమవుతుంది. నిర్ణయం మీదే. మీరు ఎటు వెళ్ళాలి అనుకుంటున్నారో, మీ ప్రణాళిక ఎలా తయారు చేసుకుంటారో దానితోటి మీరు గులాంగా ఎలా అయిపోతున్నారో చూసుకోండి. మీ యొక్క డిజైన్ మీరు చేసుకోండి, లేకపోతే మీరు ఇక్కడే ఉండిపోతారు. ఉన్నతమైన స్థితికి చేరుకొని జాగృతం అవ్వాలి. తమ యొక్క అనంత చైతన్యము పునః ప్రాప్తం కావాలి. దాని యొక్క ఊర్జ, మీ యొక్క శక్తి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా మాయ ప్రపంచమే కదా. ఈ మాయ ప్రపంచమే గొప్పదనే భ్రమలో ఉన్నారా? ఈ భ్రమ నుండి మీరు తొలగించుకోవాలి, బయటపడాలి అనుకుంటున్నారా? భ్రమను తొలగించుకొని బయటపడాలి అనుకుంటున్నారా? దానికోసం మీరు సత్యాన్ని తెలుసుకొని దానిలో ప్రవేశించాలి. అంటే మీరు ముక్తి పొందడం కోసం తయారీగా ఉండాలి అని అంటూ ఉన్నారు. మీ యొక్క పరివర్తన కొరకు తయారీగా ఉండాలి. ఇప్పుడు పరివర్తన అనేది అవుతూ ఉంది. మ్యాట్రిక్స్ అనేది కేవలం ఒక భ్రమ. కేవలం ఇప్పటి వరకు వాస్తవంగా ఏదైతే మీరు ఇది అనుకుంటూ ఉన్నారో అదంతా కూడా ఒక భ్రమ. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఎంతవరకు మీరు దీనిపైన నమ్మకం, విశ్వాసం పెట్టుకుంటూ ఉంటారో అదే ఆయాంలో జీవిస్తూ ఉంటారు, అదే స్థలంలో. ఇది ఇప్పుడు విభాజనం అవుతూ ఉంటుంది. డైమెన్షన్గా మారిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మను కూడా నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ యొక్క పాత జాలంలో ఇరుక్కుపోయి ఉండాలి అనుకుంటున్నారా, లేక కొత్త యుగంలో ఉన్నతి చైతన్యం వైపు డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారా? చాయిస్ అనేది మీదే అని అడుగుతూ ఉన్నారు. ఏదైతే మీరు ఎంచుకుంటూ ఉంటారో అదే మీరు చేయాలి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయమే కదా. మీ యొక్క చైతన్యం యొక్క ఉన్నతం వైపుకు మీరు అడుగులు వేయాలి. ఈరోజు ఏదైతే మనము ఇది చర్చించుకుంటూ ఉన్నామో మీ ఆలోచన, మీ విధానాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ విషయం వైపు వెళ్తూ ఉన్నారు? శరీరం యొక్క లెవెల్లో ఉంటూ ఉన్నారా? ఈ చాలా ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఈ యొక్క వికాసం. మన యొక్క విజ్ఞానము చాలా వికాసం వైపుకు వెళుతూ ఉంది. చైతన్యం యొక్క లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో మనం ఎక్కడికి వెళుతూ ఉన్నాం, ఎంతవరకు వెళుతూ ఉన్నాము అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు పూర్తిగా ఈ విషయాన్ని వింటూ ఉన్నారో అవన్నీ కూడా టాలీ చేసుకుంటూ ఉండాలి. నడుస్తూ ఉన్నటువంటి ప్రపంచం ఉన్నతులకు వెళ్తూ ఉండాలి. ఒక చాలా గొప్ప కారణం ఇదే. కేవలం ప్లానింగ్ ఇక్కడ చేసుకోవాలి. ఈ స్థూల జగత్తులోనే కాదు, మెటీరియల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్గా మీరు జీవించటం కాదు, ఫిజికల్ లెవెల్లో ఎంతవరకు ఉంటారు. ఇదంతా కూడా హద్దు ప్రపంచమే కదా. హద్దులో కాకుండా ఆధ్యాత్మికంగా మీరు వెళ్ళాలి. సూక్ష్మ జగత్తు కూడా మీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎంతవరకైతే మీరు ప్లానింగ్ చేసుకోరో, ప్లానింగ్ అనుసారంగా నడవరో అంతవరకు ఉన్నతి అనేది కాదు. ఇది డివైన్ ప్లానింగ్ అనుకోండి. దీన్నే చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక ప్రగతి అని. అన్ని విషయాల్లోనూ ఇప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎందుకు అనుభవం పొందాలి?
పొందటం కోసమే వచ్చాము అని కొందరు. రీజన్ అయితే అందరికీ తెలుసు. పాత మ్యాట్రిక్స్ ఏంటి? మ్యాట్రిక్స్ అంటే భ్రమ, కృత్రిమంగా మాయ. అయితే దీని గురించి మీ యొక్క ఊర్జాను ఇది మాయ ప్రపంచము లాగేస్తూ ఉంటుంది ఈ మ్యాట్రిక్స్. కాబట్టి ఇప్పుడు మహాన్ పరివర్తన అవుతూ ఉంది. దీని గురించి మీకు తెలుసు కదా, అర్థం చేసుకోండి. ధ్యానంగా పూర్తిగా మీరు వినండి, ఆధ్యాత్మికాన్ని ధారణ చెయ్యండి, జీవితంలో మా అప్లై చేసుకుంటూ ఉండండి. కాబట్టి మనము ఈరోజు ఈ సమయాన్ని కొంచెం కేటాయించాం. మహాన్ పరివర్తన ఏదైతే ఉన్నదో దివ్య ప్రకాశము శరీరంను జాగృతం చేస్తూ ఉంటుంది. మానవత ఒక అద్భుతపూర్వమైన చైతన్య వికాసంతో గడుస్తూ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కదా, మనము ఈ యొక్క స్వీకారము అనేది పొందాలి. అనేక పద్ధతులతోటి చేంజెస్ అనేది అవుతూ ఉంటాయి. ఇప్పుడు అయితే ఏ విధానంగా చేంజెస్ అనుభవం అవుతూ ఉన్నాయి? ఫిజికల్గా హెల్త్ వైజ్ చూసినా ఆహ్, ఏదైతే గడుస్తూ ఉందో ఇప్పుడు ప్రపంచము ఈ ఇల్‌నెస్‌గా అయిపోతూ ఉన్నారు. కాబట్టి రోగాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. అంటే వాయుమండలం ఆహ్, ఏదైతే ఇన్‌బ్యాలెన్స్ అయిపోయిందో తత్వాలు, ఆహ్, క్రైసిస్ ఎలా అయిపోతూ ఉంది. అంటే అనేక వస్తువుల్లో కల్తీ, మోసము ఉన్నది. ఫిజికల్ లెవెల్‌లో అయితే మెటీరియల్ లెవెల్‌లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క కనెక్షను ఎక్కడ వరకు ఉన్నది? ఎందుకు ఉన్నది? ఇది పూర్తి వీడియోని చూస్తూ ఉండండి ఎండ్ వరకు. మనము అర్థం చేసుకుంటాము. యాక్చువల్లీ ఏదైతే జరుగుతూ ఉందో డైమెన్షనల్ షిఫ్టింగ్ జరుగుతూ ఉంది అని అందరూ చెప్తూ ఉంటారు. అనేక ఛానల్సు ఆధ్యాత్మికం వాళ్ళు 3D నుండి 5Dకి మరి వెళ్తుంది అనే కాన్సెప్ట్ మీరు కూడా వినే ఉంటారు. ఇప్పుడు మీరు విన్నది మీకు అర్థమై ఉంది కదా. అంటే ఏంటి, దీనికి ఒక కొత్త అర్థము అంటే ఏంటి అంటే పరివర్తన అవుతుంది అని. ఉన్న ప్రపంచము ఉన్నతమైన ప్రపంచంలోకి మారుతుంది. ఇది చాలా హై లెవెల్‌లో ఉన్నటువంటి షిఫ్ట్ అన్నమాట. మనము ఎప్పుడైతే ఈ యొక్క పూర్తి విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటామో అన్నీ అర్థమవుతూ ఉంటాయి. బాపూజీ కూడా ఈ యొక్క షిఫ్టింగ్ గురించి ఫస్టే చెప్పారు. చాలా సంవత్సరాల పూర్వము ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 3D నుండి 5D షిఫ్టింగ్ అంటే ఏంటో ఇంకొంచెం సైంటిఫిక్గా అర్థం చేసుకుందాము అని సాక్షి వేన్ అంటూ ఉన్నారు. ఏ విధంగా జరుగుతూ ఉంది? ప్రజలైతే తమ జీవిత కాలం మీకు కూడా ఇవన్నీ అనుభవాలు అవుతూ ఉండవచ్చు. మానవత ఒక అద్భుతపూర్వమైన చైతన్యంలోకి వికసిస్తూ ఉన్నది. ఒక కార్బన్ ఆధారిత అస్తిత్వం నుండి క్రిస్టల్ లైన్ ప్రకాశంలోకి శరీరం పరివర్తన కాబోతూ ఉంది. ఇలాగా ఈ సంక్రమణ జరుగుతుంది అంటే కార్బన్ బెస్ట్ నుండి, అంటే స్థూలంగా ఉన్నటువంటి ఈ పంచతత్వాల బాడీ నుండి మరి లైట్ ఫామ్లో ఉండే పరమతత్వాల శరీరము, పరం లైట్ శరీరంలోకి పరివర్తన అవుతుంది. దీన్నే క్రిస్టల్ బాడీ అని కూడా ఉంటూ ఉంటారు. ఇలా జరుగుతుంది. అంటే ఇది కొత్త శబ్దంగా అనుకోవచ్చు, కానీ పరివర్తన అనేది ఒక డైమెన్షన్ నుండి ఇంకో డైమెన్షన్లోకి చేరుకోవటం. నెమ్మదిగా దీన్ని అర్థం చేసుకోవాలి. చాలా సాధారణమైన భాషతోటి గ్రహించాలి. మనము ఈ ఫ్రీక్వెన్సీని ఏ లెవెల్లో వైబ్రేషన్ అర్థం చేసుకోవాలి. మనము ఒక చోట నుండి ఇంకో చోటకి షిఫ్ట్ అవుతున్నాం, ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్కి. ఈ షిఫ్టింగ్ ఎలా అవుతుంది అనే విషయాన్ని చాలామంది
అనేక రకాల వాళ్ళ యొక్క మనోభావాలను కూడా చెప్పారు. ఈ పరివర్తన కేవలం భౌతికం కాదు, చాలా లోతైన ఆధ్యాత్మికము, ఊర్జా తోటి కూడింది. ఐదవ డైమెన్షన్ ఆయామ్‌లోకి పరివర్తన అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 3D మ్యాట్రిక్స్. అంటే ఏంటి? స్థూలమైన ప్రపంచము. ఇది ద్వైతం. ఈ యొక్క నియంత్రణ హద్దులోనే ఉంటూ ఉంటుంది. ఈ యొక్క ఆధారంతోటి మనకు రాబోయే పరివర్తన అయ్యే ప్రపంచము ఎలా ఉంది? 5Dలోకి వెళ్ళిపోతాము. మనము నేటి నుండి 3D విషయం గురించి ఇంతవరకు చెప్పుకున్నాము. తత్వాల ప్రపంచం ఇదంతా. మెటీరియల్ వరల్డ్‌ను మనం చూస్తూ ఉన్నాం. 3D మ్యాట్రిక్స్‌గా చెప్తూ ఉంటారు. అంటే పాత ప్రపంచము. దీన్ని కొత్త ప్రపంచంలోకి పరివర్తన చెయ్యాలి అంటే మనం కూడా పరివర్తన కావాలి దానితో పాటు. ఇది ఎలా తయారైంది 3D అంటే? మనము దీన్ని నియంత్రణ చేయగలుగుతూ ఉన్నాం. అంటే ఏంటి? మనమే డ్యులిటీలోకి వస్తూ ఉన్నాము. అంటే హద్దులోకి బందీకృతం అయిపోయాము. ఇది చాలా లిమిటేషన్‌లో బందీకృతం అయ్యున్నది. ఏదైతే యుగాలు ఇక్కడ నడిచినాయో, సమయము అంతా కూడా కాలమానము 3D మ్యాట్రిక్స్‌గా ఉంది. హద్దులో ఉన్నది. ఇదే శాశ్వతం అని భ్రమలో ఇంక జీవించకుండా మనం ఉన్నత లెవెల్‌లో ఆలోచిస్తూ ఆ వృత్తులను సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇరుక్కుపోతూ ఉంటాము. ఇప్పుడు ఏదైతే భూమి ఉందో అది కొత్త స్థానంలోకి అంటే ఎనర్జీ లెవెల్లోకి షిఫ్ట్ అవుతూ ఉంది. దీన్నే మనము డైమెన్షన్ లెవెల్‌కో షిఫ్ట్ అవుతుంది. హయ్యర్ డైమెన్షన్‌లోకి ఎనర్జీ లెవెల్‌లోకి షిఫ్ట్ అవుతుంది. పాతది కొత్త ప్రపంచంలోకి మారుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఎలాగైతే గ్రహాల యొక్క ఊర్జా పెరుగుతూ ఉందో అని ప్రజలు ఉన్నతమైన చైతన్యంలోకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కొత్తది జాగృతం అవుతూ ఉంటుంది. దీన్ని అనుభవం చేసుకోవాలి. ఏ ప్రజలైతే భయము మరియు భౌతికతతో బందీకృతమై ఉన్నారో, అనుకూలం కోసం సంఘర్షణ పడుతూ ఉన్నారో దీని అర్థం గ్రహించాలి. అంటే చాలా సింపుల్ ఈ విషయం. ఈరోజు మనం ఫిజికలీగా ఏదైతే చెప్తూ ఉన్నామో కష్టంగా ఉంటుంది శారీరక రూపంలో. కాబట్టి మన యొక్క కర్మ బంధన శరీరంలోకి వస్తూ ఉన్నాం. రోగం రూపంలో, మానసిక రోగం రూపంలో, శారీరక రోగం రూపంలో, భావనాత్మక రూపంలో ఏదైతే ఉన్నదో ఇది ఈ విధంగా గడిచిపోతూ ఉంటుంది. ట్రామ్ నుండి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి ఈ యొక్క సమయము జాగృతం చేసుకోవాలి అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అనేది కూడా పెరగాలి, రావాలి. అంటే ఈ చైతన్య లెవెల్ని మనం పెంచుకోవటం కోసం ఆత్మజ్ఞానం చాలా అవసరం. మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అది మన లోపల పరిశోధన, మన లోపల చెకింగ్ చేసుకోవటం. మన లోపలికి వెళ్ళి నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకోవాలి. ఇది తప్ప ఇంకే పర్పస్ అనేది లేదు. మనము ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తూ ఉంటామో ఈ యొక్క పర్పస్ని మరి మర్చిపోతూ ఇక్కడే ఇరుక్కుపోతూ ఉన్నాము. కాబట్టి మన యొక్క మీనింగ్లెస్ పర్పస్ని పెట్టుకొని ఈ ప్రపంచంలో అంటుకుపోయాము. కానీ ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. అందుకే నేను అంటూ ఉన్నాను, ఉన్నతమైన చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ అవ్వాలి అని ప్రయత్నం చెయ్యాలి అని. ఏదైతే ఫ్రీక్వెన్సీలో భూమి పరివర్తన అవుతూ ఉందో అది హయ్యర్ డైమెన్షన్లో షిఫ్ట్ అయిపోతూ ఉంది. హయ్యర్ డైమెన్షన్లో ఏదైతే షిఫ్ట్ అవుతూ ఉందో అది ఆత్మల యొక్క రియలైజేషన్ కూడా జరగాలి. కాబట్టి మనము సర్వైవ్ చేసుకుంటూ ఉండాలి. చైతన్య లెవెల్లోకి స్థిరపడుతూ ఉండాలి. చైతన్యము ఆ యొక్క లెవెల్లో లేకపోతే ఆత్మలు ఈ సమయాన్ని సంఘర్షణ తోటి అనుభవం అవుతూ ఉంటుంది. జీవితం చాలా సంఘర్షణమయమైనది. అనేక రకాల సంఘర్షణలు శరీరంతో ఉంటుంది, సంబంధ రూపంలో కూడా ఉంటుంది, సామాజిక రూపంలో కూడా ఉంటుంది, పారివారిక రూపంలో ఉంటుంది.
వీటన్నిటిని కూడా మార్చుకుంటూ మనం యాత్ర చేస్తూ ఉంటే అంధకారం నుండి ప్రకాశం వైపుకు మనం వెళ్తూ ఉంటాం. అయితే వెళ్ళేటప్పుడు చాలా యుద్ధము, అంతర్గత సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యాత్రలో అంధకారం నుండి ప్రకాశం వైపుకు వెళ్ళటము అంటే చైతన్యం యొక్క లెవెల్ని పెంచుకోవటము. అందుకని సమయం ఏదైతే ఇప్పుడు నడుస్తూ ఉందో ఇక్కడ భూమి మీద ధర్మాల గురించి యుద్ధము, దేశాల మధ్యన యుద్ధము జరుగుతుంది. యథార్థం గనక తెలుసుకున్నట్లయితే ఈ యుద్ధాలు, కలహ క్లేశాలు, భేదాభిప్రాయాలు అనేవి ఉండవు. ఈ వార్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉండదు. ఒక చైతన్యము ఏదైతే మరి డౌన్ స్టేజ్లో ఉన్నదో అక్కడే ఉంటూ ఉంటుంది. లోయర్ లెవెల్లో ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళుతూ ఉంది అంటే కొంత సంఘర్షణ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు జీవ బుద్ధిలోకి మనం వెళ్ళాలి. పూర్తిగా మనము దీనిలో మర్చిపోయి కూర్చున్నాము. శరీరంతో ఎక్కువ కనెక్ట్ అయిపోయాము. అందుకే పరివర్తనను యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్న ఈ చైతన్యం యొక్క లెవెల్ ఉన్నతంగా వెళ్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క సర్వైవల్ పొందాలి. ఈ సమయంలో డిమాండ్ కూడా ఉంటూ ఉంటుంది. 3D నుండి 5D విషయంలోకి వస్తే ఇది న్యూ అర్త్ భూమిగా తయారవుతుంది అని ఇది డిమాండ్ కూడా చేస్తూ ఉంటుంది. ఆ ఎర్త్ కూడా, ఆ డైమెన్షన్ కూడా. అంటే మనం పెరుగుతూ ఉన్నాం, చైతన్య లెవెల్లో వృద్ధి అవుతూ ఉన్నాము. ఆత్మజ్ఞానం తీసుకొని అర్థం చేసుకోవాలి. మనం ఎవరం, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి. పారంపరిక యుద్ధం అనేది ఉండకూడదు. ఊర్జా కంపనము, ధారణాత్మకమైనటువంటి యుద్ధము. అంటే ఇక్కడ ఊర్జ అంటే మన యొక్క ఎనర్జీ, కంపనము, వైబ్రేషను ఏదైతే ఉంటూ ఉందో దాని యొక్క యుద్ధము. మరి పర్ఫెక్షన్ అనేది జరగాలి. కాబట్టి మీ యొక్క ఎనర్జీ ఈ భూమి మీద ఎనర్జీ స్థానాన్ని పెంచుతూ ఉంటుంది. మనము నడుస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. దాన్ని మన యొక్క ఎనర్జీ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఈ యొక్క స్థానము లైన్ ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆనందంలో ఉండాలి. మనము యుద్ధము అంటే బాధ, దుఃఖము అనేది ఉంటుంది. ఈ యుద్ధము పరివర్తనాత్మకమైనది, ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళేది. అందుకనే లోపల ఉన్నటువంటి అంధకారము, భయము, వీటన్నిటిని, అజ్ఞానతను తొలగించినప్పుడే నిర్భయంగా కాగలుగుతాము. ఈరోజు మనం 3D మ్యాట్రిక్స్ అంటాము, ఇది నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత రేపు 5D అంటాం. అంటే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అంధకారం నుండి మరి జ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. భయము, అటాచ్మెంటు, తగులుపాటు ఇవన్నీ కూడా సరైపోతాయి. అజ్ఞానత మీద నిర్భరం అయి ఉంటుంది. 3D మ్యాట్రిక్స్ మరియు మనము ఉన్నతమైన లెవెల్ విషయము ఆలోచించాలి. పైన డైమెన్షన్ లెవెల్లో కూడా చూసుకోవాలి. అది ప్రకాశము, ప్రేమ, ఐక్యత, జ్ఞానం యొక్క విస్తారము అనేది ఉంటుంది. అంధకారం యొక్క శక్తులు మానవతను నియంత్రణ చేయటము, భౌతిక గులామి మరి ఉంటుంది. కింద తరాల్లో అంటే కింద తరంగాల్లో ఇరుక్కుపోయాం. ఈ యొక్క ఫ్రీక్వెన్సీలో, ఈ ప్రకంపనాల్లో ఉంటూ పూర్తిగా నిమ్న జాతిగా అయిపోతూ ఉంటాడు మానవుడు. పూర్తిగా సరి చేసుకుంటూ ఉండాలి. ఆ లెవెల్ నుంచి ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ హయ్యర్ లెవెల్లోకి, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాయుమండలంలోకి వెళ్ళాలి. లేకపోతే పరివర్తన అనేది సాధ్యం కాదు. మన బుద్ధితోటి యాక్సెప్టేషన్ కూడా చెయ్యాలి, ప్రయత్నము చెయ్యాలి. ఎంతవరకైతే మనకు జ్ఞానం లభించదో ఈ ప్రయత్నము కూడా సాధ్యము కాదు. జ్ఞానంతో ఆలోచనలు, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. అప్పుడే మనము మన యొక్క లెవెల్లోకి హయ్యెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటాం. వాపసు వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చి మళ్ళా కిందకి పడిపోకుండా, ఇక మనము ఇరుక్కుపోకుండా మరి ప్రకాశం యొక్క శక్తులు ఆ యొక్క DNA యొక్క సక్రియం అవుతూ ఉంది. ఆత్మలు జాగృతమవుతారు. పాత సిస్టమ్ నుండి కొత్త సిస్టమ్ తయారవుతుంది. భ్రమలన్నీ సమాప్తమవుతాయి. ఈ కారణం వల్ల చాలా
తీవ్ర ఊర్జ పరివర్తన, భావనాత్మక శుద్ధి మన యొక్క వాస్తవికతలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఈ వాస్తవికతలో తీవ్రంగా పరివర్తన అనుభవం కూడా మనకు అవుతూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం 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 పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరకు బాపూజీ చక్కటి తెలుగులో అనువదింపజేసిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీటిని పొందగలుగుతూ ఉంటారు. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహా